పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో నిరుపేద క్రిస్టియన్ కుటుంబాలకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అధికారికంగా తాను నిర్వహిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. చర్చిలను నిర్వహిస్తున్న పాస్టర్లకు ప్రతి నెల గౌరవ వేతనం అందించేందుకు ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో 6 గ్యారంటీలతో పాటు నిరుపేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు నిరుపేద క్రైస్తవులు, పాస్టర్లు పాల్గొన్నారు. Samana. Nah. Samana. Nah, fight. మరియు వేదికను అలంకరించినటువంటి మన కార్పొరేటర్స్కి మరియు క్రిస్టియన్ మత పెద్దలకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి ఈరోజు మన రామగుండం నియోజకవర్గ క్లాస్ డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చేసినటువంటి మన హ్యాపీ మెరీ క్రిస్మస్. ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం అయినా మరి ఈరోజు ప్రభుత్వ పక్షాన చిరు కానుకగా ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. నాకు గుర్తుంది, మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా క్రిస్మస్ వస్తున్నటువంటి సందర్భంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేవారు. వారితో పాటు నేను చాలామంది వారితో అన్ని కార్యక్రమాల్లో పాల్గొని వారికి పెద్ద ఎత్తున సహకరించేటువంటి కార్యక్రమాలు స్వయంగా చూడడం జరిగింది, చేయడం కూడా జరిగింది. ఈరోజు మళ్ళీ అధికారికంగా మళ్ళీ మీ అందరితో కలిసి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి చిరు బహుమానాన్ని మీ అందరికీ పంచేటువంటి కార్యక్రమంలో మరి నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుపరిచితులే. ఈరోజు మైనారిటీలకు సంబంధించిన అంశాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటా ఉంది ప్రభుత్వం. క్రిస్టియన్లకి మరి వారికి కావాల్సినటువంటి రిజర్వేషన్ల అంశంలో తర్వాత స్వతహాగా నిలబడి ఏదైనా కార్యక్రమం చేసుకునే భాగంలో మరి ఆర్థికంగా సహకరించడానికి ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో దీంట్లో దాదాపుగా బిలో పవర్టీ లైన్కి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు.